తెనాలి మండలంలోని దుబాక గ్రామంలో పద్మశాలి కులస్తులను సుమారు 40 కుటుంబాలను గ్రామ కమిటీ బహిష్కరించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా బాధితులు బింగి రాజలక్ష్మి భర్త సంజీవ్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా సర్వే నంబర్ 979 4 ఎకరాల భూమి తన పేర పట్టా ఉందని, అట్టి భూమిని గ్రామ కమిటీ వారు అప్పగించమని డిమాండ్ చేస్తున్నారని, ఇట్టి విషయంపై తాము నిరాకరించగా సంఘ సభ్యులకు ఇట్టి విషయాన్ని తెలియజేశామని, సంఘ సభ్యులు తమకు మద్దతు ఇవ్వడంతో తమ సంఘం అధ్యక్షుని కూడా గ్రామ కమిటీలోనికి రానివ్వడం లేదని వారు తెలిపారు. గత 4 రోజుల నుండి కిరాణా మార్చెంట్లోనికి ఎవరూ రావడం లేదని, పాలు పోసేవారు కూడా పాలు పోయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పద్మశాలి రూరల్ అధ్యక్షుడు తన్నీరు వాసు మాట్లాడుతూ గ్రామ కమిటీలు ఆగడాలు మితిమీరిపోతున్నాయని, పట్టా కలిగి ఉన్న భూమిని ఊరికి అప్పగించమనడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. దుబాక పద్మశాలీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చిలుకరాజు, మండల అధ్యక్షులు చిలుకరాజు, సభ్యులు బింగి సత్యనారాయణ, నూకల రమేష్, గోసికొండ నర్సయ్య, గరుడ్ సంజీవ్, నూకల నరేందర్, బాలసాగర్, గోసికొండ చింటూ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రిపోర్టర్ సురేందర్, దృశ్యం న్యూస్. దుబాక గ్రామంలోని గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు మరియు పట్టాభూమి ఉన్నటువంటి మా కుల సభ్యురాలైనటువంటి బింగి రాజ్యలక్ష్మికి మరియు అన్యాయంగా మరి మేము పట్టాభూమి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మేము చెప్పినప్పుడు మరి మీరు పట్టాభూమి ఉన్న వాళ్ళే లేని వాళ్ళే తీసేస్తామని చెప్పి గ్రామ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి మా కుల సభ్యురాలకు అన్యాయం చేసినందువల్ల ఈరోజు మేము మరి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. మరి మాకు న్యాయం కావాలా, మా కుల సభ్యురాలకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. రెండవది మరియు గ్రామ కమిటీ వారికి మరి అదేవిధంగా అన్యాయంగా వారు ఒక నిర్ణయం తీసుకొని ఏమంటే 50,000 మీరు గ్రామ కమిటీతో రాకపోతే 50,000 జుర్మానా చేస్తాం మరియు మీకు బహిష్కరణ చేస్తామని అన్నందువల్ల, రెండవది మేము కూడా మరి గ్రామ కమిటీని ఆశ్రయించడం జరిగింది. ఏమని మరి మేము మీ గ్రామ కమిటీతో కలుస్తాం, 50,000 జుర్మానా విధించకండి, మేము కలుస్తామని చెప్పినా కానీ వాళ్ళు మరి మొండి వైఖరిగా 50,000 మరి ఖచ్చితంగా తీసుడు అని చెప్పడం వల్ల ఈరోజు మేము మరి పోలీస్ స్టేషన్ని సిఐ గారిని ఆశ్రయించడం జరిగింది. వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు న్యాయం చేయమని కోరుతున్నాము. రెండవది మాకు మా కుల సభ్యులైనటువంటి కొందరికి కిరాణా షాపులు మరియు కొందరికి బట్టల షాపులు, టిఫిన్ సెంటర్లు ఇటువంటి షాపులు ఉన్న దుకాణములు ఉన్నందువల్ల వారికి మా దుకాణంలో ఎవరు గ్రామ ప్రజలు తీసుకోవద్దు అని చెప్పి గ్రామ కమిటీ తీర్మానం చేయడందువల్ల మాకు అన్యాయం జరుగుతుంది, మేము నష్టపోతున్నామని చెప్పి మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ చర్యలకు మేము ఖండిస్తూ మరి పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. నిజామాబాద్ రూరల్లోని దర్పల్లి మండలంలోని దుబాక గ్రామంలో పద్మశాలిని బహిష్కరించడం జరిగింది. చిన్న కారణం అంటే కుల సభ్యురాలకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది. 4 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ను ఊరు మీదకి ఇవ్వమని చెప్పి కోరడం జరిగితే వాళ్ళు ఏమన్నారంటే నిరాకరించారు. నేను ఇవ్వలేము అని చెప్పి నిరాకరించారు. అయితే విలేజ్ కమిటీ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ పట్టా లేని వాళ్ళని తీసుకుంటాము, అక్రమంగా కబ్జా ఉన్న వాళ్ళని తీసుకుంటాము, పట్టా ఉన్న వాళ్ళని వదిలేస్తామని చెప్పి ఫస్ట్ చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళు కూడా మా సంఘ సభ్యులను సరే పర్లేదు అట్లా కబ్జా ఉన్న వాళ్ళని తీసుకోండి, పట్టా ఉన్న వాళ్ళని వదిలేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఏం చేయింది, అకారణంగా ఈ పద్మశాలికి ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారనే ఉద్దేశంతో పట్టా ఉన్న ల్యాండ్ను కూడా కబ్జా తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పద్మశాలి కులస్తులు, అక్కడ ఉన్న కులస్తులు అట్లా కాదని వ్యతిరేకించడంతో వాళ్ళను బహిష్కరించడం జరిగింది. సరే, ఏదైతే కుల సభ్యురాలకు ఉంది కాబట్టి కులంను ఆశ్రయించడం జరిగింది. కులం అందరూ కూడా ఆమెకు మద్దతు తెలిపితే ఆమెకు మద్దతు తెలుపగానే ఈ వీడీసీ ఏదైతే విలేజ్ కమిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ విలేజ్ కమిటీ ఈ ఉన్న 40-45 కుటుంబాలను బహిష్కరించడం జరిగింది. బహిష్కరించడం అంటే వాళ్ళకు పాల్గొనడం లేదు. వాళ్ళకున్న మా పద్మశాలికి చిన్న బిజినెస్లు చేసుకొని బతికే వాళ్ళం. ఆ బిజినెస్ల మీద దెబ్బ కొట్టడం జరిగింది. ఇలా కిరాణా షాపులు కానీ, హోటళ్ళు కానీ, మిగతా టిఫిన్ సెంటర్లు కానీ, బట్టల షాపులు కానీ, పుస్తకాలు కానీ ఎవ్వరు కూడా రావడం లేదు. మిగతా కుల సభ్యులు కూడా వస్తే వారికి ₹1,00,000 జరిమానా వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యనే మా కుల సభ్యుడు కూడా ఒక పెళ్ళి అయితే కూడా ఎవరు కూడా రాలేదు. అంటే ఎంత అవమానం జరిగింది. ఈ అవమానం జరిగింది కాబట్టి మేము ఇలా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా మాకు సిఐ గారు మాకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దుబాక గ్రామ వీడీ సభ్యులు వారి యొక్క జనరల్ బాడీ మీటింగ్లో
మొట్టమొదటి మీటింగ్ జరిగినప్పుడు పట్ట ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇడిచిపెట్టి లేని భూమిని మొత్తం తీసుకున్నామంటున్నారు. అదే విషయాన్ని నేను తెలియపరిచి మళ్ళీ మా సంఘ సభ్యులకు తెలియపరిచిన వాళ్ళు కూడా మంచిదే అని చెప్పి ఒక రాసి పంపించారు. దాన్ని మళ్ళీ రెండవ మీటింగ్లో దాన్ని బదిలీ చేస్తూ ఎవరికి లేదు భూమి అందరికీ మొత్తం పట్టు తీసుకుందాము ఊరి మీద అని అన్నోడన్నా సంతకం కూడా పెట్టలేను. కొన్ని గంటలైన తర్వాతనే మా వాళ్ళకు తెలుసుకుని అప్పుడు నేను సంతకం పెట్టిన. మళ్ళీ మీటింగ్లో నువ్వు సంతకం పెట్టినావు, తప్పుతున్నావు, నీ కులానికి నువ్వే బాధ్యులు అని చెప్పి 50,000 దుర్మానాన్ని అన్నారు. నేను 50,000 దుర్మానాన్ని ఇవ్వము, కాబట్టి మీ దాంట్లో హస్తమనసు రెండోసారి చెప్పినాము, అయినా వాళ్ళు ఇంతలేరు. కాబట్టి మాకు న్యాయం జరగాల. ఇప్పుడు ఎవరు కూడా మాకు పాలు వస్తలేరు. మరియు వాళ్ళు లోపల మాట్లాడుకునే విషయాలు మాకు తెలుస్తున్నాయి. ఎవరి దుకాణాలకు పోయినా ₹1,00,000 దుర్మానా అని చెప్పి అనుకున్నారట కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కావు, కొన్ని సంఘాలు మాత్రమే. మాకు ఇప్పుడు మా దుకాణాలకు ఎవరు వస్తలేరు, తీసుకుంటలేరు. మేము చాలా నష్టపోతున్నాము. మాకు న్యాయం జరగాలని సర్కారీ ఇన్స్పెక్టర్ దగ్గర దర్పిలి గారికి వచ్చినాము, వారికి విన్నవించినాము. వారి త్వరలోనే చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో మా యొక్క పద్మశాలి కుల బాంధవురాలైనటువంటి బింగి రాజలక్ష్మి గారి సర్వే నంబర్ 979/9 సర్వే పట్టా నంబరు ప్రకారము ఆమెకు 4 ఎకరాల పట్టాభూమి, గవర్నమెంట్ యొక్క పట్టాభూమి ఆమెకు ఎంఆర్ఓ అండ్ వీడీసీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. దానికి గాను వీడీసీ అగెనిస్ట్గా పట్టా ఉన్నా కానీ లేని వాళ్ళకి కానీ అందరినీ పశువుల మేత పర్పస్ మొత్తము ఇవ్వడాన్ని అబ్జెక్షన్ చేశారు. దానికి మా కుల సభ్యులందరూ ఐక్యతతోటి ఆమెకు అన్యాయం జరగకుండా పట్టా ఉన్న వాళ్ళకైతే మా కులం ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. అది మన గత 40 సంవత్సరాల నుంచి ఆమెకు పట్టా ఉన్నది కాబట్టి ఆమెకు మద్దతు తెలిపినందుకు మా యొక్క పద్మశాలి కుల బాంధవులకు దాదాపు ఇప్పుడు 4 డేస్ నుంచి కుల బహిష్కరణ అనేది చేయడం జరిగింది. వీడీసీ వాళ్ళు, దుబ్బాక వీడీసీ ప్రజలు. దానికి మేము వ్యతిరేకిస్తూ మేము మళ్ళీ కలవడానికి వెళ్ళినా కానీ ₹50,000 జరిమానా అంటని కూడా విధించడం జరిగింది. దానికి మా కుల సభ్యులు ఒప్పుకోకపోవడంతో మాకు బహిష్కరణ అనేది నిర్వహించారు. దానికి మేము సార్కి కలిసి ఇప్పుడు మా యొక్క విన్నపాన్ని తెలియజేయడం జరిగింది.